నమస్కారం. పురాణాస్ ఆఫ్ భారత్‌కి స్వాగతం. ఓం నమః శివాయ. శ్రీ శివమహాపురాణము విద్యేశ్వర సంహిత 10వ అధ్యాయం. 5 కృత్యముల ప్రతిపాదనము, ప్రణవము, పంచాక్షరి మంత్రముల మహాత్మ్యము, బ్రహ్మ విష్ణువుల ద్వారా భగవంతుడగు శివస్తుతి, వారి అంతర్ధానము. బ్రహ్మ విష్ణువులు అడిగిరి, ప్రభువు, సృష్టి మొదలుగాగల 5 కార్యముల లక్షణములేవి? దీనిని మా ఇరువురకు తెలుపుడు. భగవంతుడగు శివుడు పలికెను, నా కర్తవ్యములను అర్థము చేసుకొనుట మిగుల గహనము. అయినప్పటికీ నేను కృపాదృష్టితో మీకీ విషయములను తెలిపెదను. బ్రహ్మ అచ్యుతులారా, సృష్టి, పాలనము, సంహారము, తిరోభావము, అనుగ్రహము, ఈ 5 జగత్తుకు సంబంధించిన కార్యములు. ఇవి నిత్య సిద్ధములు. విశ్వరచనారంభమును సర్గ లేక సృష్టి అందురు. నాచే పరిపాలింపబడు సృష్టి సుస్థిర రూపంలో ఉండుటయే స్థితి, అది నశించుటయే సంహారము. ప్రాణుల ఉత్క్రమణమే అనగా పురోగమనము తిరోభావం అగును. అన్నిటి నుండి విముక్తి కలుగుటయే నా అనుగ్రహము. ఈ విధముగా నా పంచకృత్యములు గలవు. సృష్టి మొదలగు 4 కృత్యములు సంసారమును విస్తరింపజేయునవి. 5వ కృత్యము అనుగ్రహము. అది మోక్షమునకు హేతువు. అది ఎల్లప్పుడూ నాలోనే అచల భావముతో స్థిరమై ఉండును. నా భక్తజనము ఈ 5 కృత్యములు పంచభూతములలో చూచెదరు. భూతలమునందు సృష్టి, జలమునందు స్థితి, అగ్నియందు సంహారము, వాయువునందు తిరోభావము, ఆకాశమునందు అనుగ్రహము స్థితమై ఉండును. పృథివీ నుండియే సృష్టి అంతయు జరుగును. జలముతో సమస్తము వృద్ధి చెందును. జీవన రక్షయు జరుగును. అగ్ని అన్నిటినీ కాల్చివేయును. వాయువు అన్నిటినీ ఒక స్థలము నుండి ఇంకొక స్థలమునకు తీసుకుని పోవును. ఆకాశం వలన అందరూను అనుగ్రహింపబడుదురు. విద్వాంసులైన వారు ఈ విషయము నిటులనే గ్రహించవలెను. ఈ 5 కార్యముల భారమును వహించుటకే నా ఈ పంచముఖములున్నవి. 4 దిశలయందు 4 ముఖములున్నవి. వీటి మధ్యన 5వ ముఖమున్నది. పుత్రులారా, మీరిరువురు తపస్సు చేసి నన్ను ప్రసన్నుని చేసుకొంటిరి. పరమేశ్వరుడనైన నా చేత సృష్టి స్థితి రూపములగు 2 కృత్యములను తెలుసుకొంటిరి. ఈ రెండును మీకు మిగుల ప్రియమైనవి. ఈ విధముగా నా విభూతి స్వరూపములైన రుద్ర మహేశ్వరులు మిగిలిన 2ను సంహారము, తిరోభావము అను ఉత్తమ కృత్యములు నా వలన పొంది ఉన్నారు. కానీ అనుగ్రహమను కృత్యమును ఇంకెవరూనూ పొందలేదు. రుద్రమహేశ్వరులు తమ కర్మలను విస్మరింపలేదు కనుక నేను వారికి నాతో సమానత్వమును ప్రసాదించి తిని. రూపమునందు, వేషమునందు, కృత్య, వాహన, అసన, ఆయుధాదుల యందు వారు నాతో సమానులే. నేను పూర్వము నా స్వభావ రూపమైన మంత్రమును ఉపదేశించి తిని. అదియే ఓంకార రూపమున ప్రసిద్ధి చెందినది. అది మంగళప్రదమైన మంత్రము. అన్నిటికంటే ముందు నా నోటి నుండి ఓంకారము ఓం ప్రకటితమైనది. అది నా స్వరూపమును బోధించును. ఓంకారము వాచకము, నేను వాచ్యము. ఈ మంత్రమే నా స్వరూపము. ప్రతిదినము ఓంకారమును నిరంతరము స్మరించుట వలన నా స్మరణయే ఎల్లవేళలా జరుగుచుండును.
ఉత్తరముననున్న నా ముఖము నుండి అకారమును, పశ్చిమ ముఖము నుండి ఉకారమును, దక్షిణ ముఖము నుండి మకారము, తూర్పు ముఖము నుండి బిందువు, మధ్య ముఖము నుండి నాదము ప్రకటితములైనవి. ఈ విధముగా 5 అంగములతో కూడిన ఓంకారము విస్తృతమైనది. ఈ అవయవములన్నిటితో ఏకీకృతమై ఆ ప్రణవము ఓం అను ఒకే అక్షరముగా రూపొందినది. నామరూపాత్మకమైన ఈ సకల జగత్తు వేదములు, స్త్రీ పురుష భేదములతో కూడిన 2 వర్గములు ఈ ప్రణవ మంత్రము చేతనే వ్యాప్తమై ఉన్నది. ఈ మంత్రము శివుడు శక్తి రెండిటి యొక్క బోధకము. దీని చేతనే పంచాక్షరి మంత్రము ఉద్భవించినది. అదియే నా సకల సాకార రూప బోధకము. అది అకార మకారాది క్రమముతో ప్రకాశమునకు వచ్చినది. ఓం నమఃశివాయ. ఇది పంచాక్షరి మంత్రము. ఈ పంచాక్షరి మంత్రము వలనే మాతృవర్ణము ప్రకటితమైనది. అది 5 భేదములు కలిగి ఉన్నది. దీనితో శిరోమంత్ర సహితమైన త్రిపద గాయత్రి ప్రకటితమైనది. ఆ గాయత్రి నుండి సకల వేదములు ప్రకటితములైనవి. ఆ వేదముల నుండి కోట్ల కొలది మంత్రములు వెలువడినవి. ఆయా మంత్రముల చేత వివిధములగు కార్యములు సిద్ధించును. కానీ ఈ ప్రణవము పంచాక్షరము చేత సకల మనోరథములు సిద్ధించును. ఈ మంత్ర సముదాయము చేత భోగానుభవములు మోక్షము రెండును సమకూరును. నా సకల అనగా సాకార స్వరూపమునకు సంబంధించిన మంత్రరాజములన్నీయు సాక్షాత్తు భోగప్రదాయకములు, శుభకారకములు అగును. నందికేశ్వరుడు ఇట్లు చెప్పుచున్నాడు. తదనంతరము జగదాంబయగు పార్వతీదేవితో కూడి ఆసీనుడై ఉన్న గురువర్యులు మహాదేవుడు ఉత్తరాభిముఖులై ఆసీనులై ఉన్న బ్రహ్మ విష్ణువులను తెరవేసడి వస్త్రముతో కప్పివేసెను. వారి తలల మీద తన కరకమలములు ఉంచి వారికి మంత్రోపదేశం అనురించెను. మంత్రతంత్రములలో చెప్పినట్లు విధి విధానముగా 3 సార్లు మంత్రమును ఉచ్చరించి భగవంతుడగు పరమశివుడు ఆ శిష్యులిరువురకు మంత్రదీక్షనొసగెను. ఆ శిష్యులిరువురు గురుదక్షిణ రూపంలో ఆ స్వామికి తమను తాము సమర్పించుకొనిరి. ఇరువురును చేతులు జోడించి ఆయన సమీపమున నిలిచొని ఆ దేవదేవుని జగద్గురువును స్తుతించిరి. బ్రహ్మ విష్ణువు ఆ స్వామిని ఇట్లు స్తుతించిరి. ప్రభు, మీరు నిష్కల రూపులు, మీకు నమస్కారము. నిష్కల తేజస్సుతో దేదీప్యమానులైన మీకు వందనములు. సమస్తమునకు స్వామి అయిన మీకు నమోవాకములు. సర్వాత్ములైన మీకు ప్రణామములు. సకల స్వరూపులు మహేశ్వరులగు మీకు నమస్కారములు. ప్రణవమునకు వాచ్యార్థమగు మీకు నమస్సులు. ప్రణవలింగ స్వరూపులైన మీకు ప్రణామములు. సృష్టి పాలన సంహారము తిరోభావ అనుగ్రహములనెడు కృత్యములను చేయు మీకు నమస్కారము. పంచముఖులై పరమేశ్వరులైన మీకు ప్రణామములు. పంచబ్రహ్మ స్వరూపులు పంచకార్య నిర్వాహకులు అయిన మీకు నమోవాకములు. అందరి ఆత్మలు మీరే, పరబ్రహ్మయు మీరే. మీ గుణములు శక్తులు అనంతములు. అట్టి మీకు నమస్కరించుచున్నాము. సకల నిష్కల
రెండు రూపములును మీరే. సద్గురుడవు శంభుడవు అయిన మీకు నమస్కారము. ఈ శ్లోకములతో తమ గురువైన మహేశ్వరుని బ్రహ్మ విష్ణువులు స్తుతించిరి. అనంతరము ఆ స్వామి చరణములకు ప్రణమిల్లిరి. మహేశ్వరుడు వచించెను. ఆర్ద్రా నక్షత్రయుక్త చతుర్దశి నాడు ప్రణవమును జపించిన అది అక్షయ ఫలమును ప్రసాదించును. సూర్య సంక్రమణముతో కూడిన మహా ఆర్ద్రా నక్షత్రమునందు ఒక్కసారి ప్రణవమును జపించినచో అది కోటి ప్రణవ మంత్రజపముల ఫలితమును నొసగును. మృగశిర నక్షత్ర అంతిమ భాగమున పునర్వసు నక్షత్ర మొదటి పాదమున పూజలు హోమములు తర్పణాదులు చేసినచో అది ఆర్ద్రా నక్షత్రమునందు చేసిన వాటితో సమానములగును అని తెలుసుకొనవలెను. ప్రభాత వేళ మధ్యాహ్నమునకు ముందు నన్ను నా లింగ దర్శనమును చేసుకునవలెను. నా దర్శన పూజనాదులకు చతుర్దశి తిథిని నిషీధ వ్యాపినిగా ప్రదోష వ్యాపినిగా గ్రహించవలెను. ఎందుకనగా పరవర్తిని అనగా తరువాతి తిథిలో కూడిన చతుర్దశియే ప్రశంసకు పాత్రమగును. పూజించు వారికి శివలింగము శివరూపము ఒకటియే అయినప్పటికీ మూర్తి కంటే లింగమే శ్రేష్టమైనది. కనుక ముముక్షువులు శివలింగమునే మూర్తి విగ్రహము కంటే శివలింగమునే శ్రేష్టమైనదిగా తలంచి పూజింపవలెను. శివలింగమును ఓంకార మంత్రము చేత వేరను పంచాక్షరీ మంత్రము చేత వేర అనగా విగ్రహమును పంచాక్షరీ మంత్రము చేత పూజింపవలెను. శివలింగమును స్వయముగా గాని లేక ఇతరుల చేత గాని స్థాపింపజేసి ఉత్తమ ద్రవ్యమయ ఉపచారములతో పూజింపవలెను. దీని వలన నా పదప్రాప్తి సులభమగును. ఈ విధముగా శిష్యులిరువురకు ఉపదేశించి భగవానుడు పరమశివుడు అచటనే అంతర్ధానమయ్యను. 10వ అధ్యాయం సమాప్తం.